తెలంగాణ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు రూ. 4,016, రూ. 6,016 ఇక ఇప్పుడు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు మనకి దాదాపు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఈ జనవరి నెలలో ఇచ్చేటువంటి చివరి వారంలో డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు, అవి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బుల కిందిగానే జమ చేస్తారా అన్నది తెలుసుకుందాము. ఇక ఏదైతే పాత పెన్షన్ డబ్బులు 2,000 పొందుతున్నారో వారికి రూ. 4,000 పొందేటువంటి వారందరికీ రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణలో దాదాపు 99% ఆ తేదీ నుంచి ఆ నెలలోనైతే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని, అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి తెలుసుకుంటూనైతే వద్దాము. సో దానికంటే ముందు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయకముందు దాంట్లో నుంచి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరెవరి ఖాతాలు పూర్తిగా రద్దు కాబోతున్నాయి, ఎవరెవరికి పెన్షన్ డబ్బులను జమ చేస్తారు అన్నది ఈ వీడియోలోనైతే సమాచారాన్ని తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అస్సలకి లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ అనేది పెడుతూ ఉంటాను. సో అప్డేట్స్ వెంటనే అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అనేది పెట్టడం అయితే జరిగింది. సో ఎవరైతే ఏ కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు తీసుకుంటున్నారో ఖచ్చితంగా ఆ కేటగిరీకి అర్హత కలిగి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధాప్యం ఏజ్ అనేది వచ్చిన తర్వాతనే పెన్షన్లు అనేది పొందాలి. అటు వృద్ధాప్యం రాకముందే పెన్షన్లు పొందేవారి సంఖ్య అనేది గుర్తుపట్టడం అయితే జరిగిందంట. అటువంటి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయబోతున్నారంట. ఇటు బీడీలు చేయకుండా బీడీల పెన్షన్లు, అదేవిధంగా అటు వైకల్యం లేకుండా అంగవైకల్యం పెన్షన్లు అనేది తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాని రద్దు చేయడంతో పాటుగా వారి దగ్గరలో నుంచి పెన్షన్లు రికవర్ అనేది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే విడుదల చేసింది. ఇక ఇవన్నిటిని తనిఖీలు అనేది చేసిన తర్వాత మార్చి నెల, ఫిబ్రవరి నెల, ఏప్రిల్ నెల ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు రూ. 2,500, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్లు రూ. 4,000, రూ. 6,000 ఇక 3 నెలలనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ జనవరి నెల చివరి వారంలో ఇచ్చేటువంటి డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు, అవి పాత పెన్షన్ డబ్బులే రూ. 2,000, రూ. 4,000 యథావిధిగా పాత పెన్షన్ డబ్బులు ఈ జనవరి నెల 27, 28వ తారీఖు నుంచి ప్రతి నెల జమ చేసినట్టుగానే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.